Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. I asked 2 questions in the previous video and first one is ఇక్కడికి రా, come here, నా కోసం, for me. Okay, without any further delay, let's get into the topic. ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు కోతలు కుయ్యకు, వినే ఓపిక అస్సలు లేదు. చాలా సందర్భాల్లో అంటాం కదా, ఎవరైనా ఎదుటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే నాకు వినే ఓపిక అస్సలు లేదు అని. దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ బీట్ యువర్ డ్రమ్స్, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్. యూ డోంట్ బీట్ యువర్ డ్రమ్స్, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పిన ఈ సీక్రెట్, ఈ రహస్యం ఎవరికీ తెలియనీకు, ఎవరికి చెప్పకు ఈ సీక్రెట్ అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లెట్ ఎనీబడి నో ద సీక్రెట్ దట్ ఐ టోల్డ్ యూ, డోంట్ లెట్ ఎనీబడి నో దట్ సీక్రెట్ దట్ ఐ టోల్డ్ యూ అని అయితే మనం చెప్పొచ్చు. డోంట్ లెట్ ఎనీబడి నో అంటే ఎవరికి తెలియనివ్వకు. మనం ఏదైనా సర్ప్రైజ్ అది ప్లాన్ చేస్తున్నప్పుడు ఎవరికి తెలియనివ్వకుండా అని చెప్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో డోంట్ లెట్ ఎనీబడి నో ద సీక్రెట్ దట్ ఐ టోల్డ్ యూ అని అయితే మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నీతులు చెప్పకు, నువ్వు నీతులు చెప్పకు. మనం చాలా సందర్భాల్లో అంటాం, ఎదుటి వాళ్ళు లెక్చర్స్ ఇస్తూ ఉంటారు కదా మనకి, ప్రీ అడ్వైజర్స్. అప్పుడు మనం ఇంగ్లీష్లో యూ డోంట్ టెల్ మీ మోరల్స్, యూ డోంట్ టెల్ మీ మోరల్స్, వినే ఓపిక లేదు, ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిసన్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను బట్టలు మడతపట్టి చాలా కాలం అయింది, చాలా రోజులైంది, అవన్నీ కుప్పలా తయారయ్యాయి. ఇప్పుడు మనం జనరల్గా వాష్ చేసిన బట్టలన్నీ కుర్చీలో వేస్తే అవి అలా ఎక్కువ రోజులకి ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ఫోల్డెడ్ మై క్లాత్స్ అండ్ దే హ్యావ్ బికమ్ హీప్. ఇట్ హ్యాస్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ ఐ ఫోల్డెడ్ మై క్లాత్స్ అండ్ దే హ్యావ్ బికమ్ హీప్. హీప్ అంటే కుప్ప, కుప్ప ఎక్కువ పేరుకుపోవడం అనే మీనింగ్ వస్తుంది, హీప్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎవరిని నమ్ముతారు. జనరల్గా ఎక్కువ మంది నమ్మరు చాలామందిని. మీరు ఎవరిని నమ్ముతారు అని అంటాం కదా జనరల్గా. దీన్ని ఇంగ్లీష్లో హూమ్ డూ యూ బిలీవ్, హూమ్ డూ యూ బిలీవ్ అని చెప్పచ్చు. నేను నిన్ను నమ్ముతాను అని చెప్పాలంటే ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ బిలీవ్ ఇన్ యూ అని అయితే మనం చెప్పచ్చు. Okay, let's see guys what questions will be in this video. First one is kannillu and next one is nannu nammu. If you know the answers of these 2 questions, please don't forget to leave me a comment. And in case I hope you liked this video guys. In case if you have any doubts, please do let me know in the comment section. And in case if you liked this video and if you have any questions to learn something, please ask me anything. Thanks for watching. If you like this video, like, share and subscribe our channel. Don't forget to hit the like button.